హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చమ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి పార్ట్ 11 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 to 10 చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగినది. అలాగే ఎవరైనా ఛానల్కు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సెషన్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఆన్ ఈ సెషన్లో యూనిట్ 4 చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? గమనించగలరు. ఓకేనా? ఆంధ్ర ఉద్యమంలో మొదటి దశను భావన దశగా, రెండవ దశను ప్రచార దశగా అభివర్ణించినది ఎవరు? మాదాల వీరభద్రరావు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవాడ గీత రచయిత వేములపల్లి శ్రీకృష్ణ. మొదటి ఆంధ్ర సమావేశం జరిగిన ప్రదేశం బాపట్ల అండి, 1913లో. ఆంధ్ర సమావేశాన్ని ఆంధ్ర మహాసభగా తీర్మానించాలని ఎవరు అన్నారు? న్యాపతి సుబ్బారావు. ఓకేనా? న్యాపతి సుబ్బారావు. మూడవ ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం విశాఖపట్నం. నాలుగవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? మోచర్ల రామచంద్రరావు. మోచర్ల రామచంద్రరావుకు గల బిరుదు ఏమిటి? దక్షిణ భారత గోఖలే. ఐదవ ఆంధ్ర మహాసభ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు? గుత్తి కేశవ పిల్లై, ఏకాంబరం అయ్యర్. 1918 ఫిబ్రవరి 6న బిఎన్ శర్మ కేంద్ర శాసనసభలో భాషా ప్రాతిపదికపై ప్రాంతాల పునర్నిర్మాణం జరగాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలికిన వారు? కేవి రంగస్వామి అయ్యంగార్. బిఎన్ శర్మ తీర్మానంపై వ్యతిరేకించిన వారు ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా, శ్రీనివాస శాస్త్రి. బాల గంగాధర్ తిలక్ ప్రయత్నం ఫలితంగా ఏ సంవత్సరంలో కలకత్తా సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర పిసిసి ఏర్పాటుకు అనుమతి లభించినది? 1917 అండి, 1917. 1917 డిసెంబర్లో ఎవరి అధ్యక్షతన ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడినది? అన్ని బెసెంట్. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన నంద్యాల ఆంధ్ర మహాసభలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు దత్త మండలానికి ఏ పేరు పెట్టాడు? రాయలసీమ అండి. ఈ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రత్యేక రాయలసీమ మహాసభను ఆదోని, కర్నూలు జిల్లా నందు 1938లో నిర్వహించిన వారు ఎవరు? ఎన్ఎం శాస్త్రి, సూర్యనారాయణ. ఏ సంవత్సరంలో బాపట్ల ప్రథమ ఆంధ్ర సమావేశంలోని ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయ ప్రస్తావన వచ్చింది? 1913లో అండి. ఏ సంవత్సరంలో విశ్వవిద్యాలయం కావాలని తీర్మానాన్ని ఎం సూర్యనారాయణ ప్రవేశపెట్టగా తమిళ శాసనసభ్యుడు నటేష ముదిలియర్ వ్యతిరేకించాడు? 1920. ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకే 1923లో జస్టిస్ పార్టీ ప్రభుత్వం వేసిన కమిషన్ స్టౌథమ్ కమిషన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పరోక్షంగా దోహదపడిన మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆంధ్రకు బదులుగా తెలుగు విశ్వవిద్యాలయ తీర్మానాన్ని ప్రతిపాదించినది? కేవి రెడ్డి నాయుడు. ఏ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడ కేంద్రంగా ఏర్పడినది? 1926 ఏప్రిల్ 26 అండి. రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి కె సుబ్రహ్మణ్యం, సిఎల్ నరసింహారెడ్డి మొదలగు లాయర్లు ఏ సంవత్సరంలో రాయలసీమ మహాసభ సంఘాన్ని ఏర్పాటు చేశారు? 1934. రాయలసీమ మహాసభ సంఘం అండి, 1934. శ్రీబాగ్ ఒప్పందం ఆధారంగా ఏ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటైనది? 1954 సెప్టెంబర్ 2. మద్రాసు శాసనసభలోని ఆంధ్ర సభ్యులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఏ మంత్రి కోరారు? రాజగోపాలాచారి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎవరు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ప్రకటించారు? జవహర్లాల్ నెహ్రూ అండి, జవహర్లాల్ నెహ్రూ. 1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన తలెత్తే పరిపాలనా పరమైన సమస్యలు పరిశీలించడానికి ఒక కమిషన్ను నియమించినది. ఆ కమిషన్ ఏంటంటే ఎస్కే తార్ కమిషన్ అండి. ఏ ఇయర్లో అంటే 1948 జూన్ 17. ఎస్కే దార్ కమిషన్లోని సభ్యులు ఎవరు? డాక్టర్ పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్, బీసీ బంజార్.
భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 1948 జైపూర్లో 55వ సమావేశంలో తార్ కమిటీ సూచనలు పరిశీలించేందుకు ఏ కమిటీ వేసింది? జేవిపి కమిటీ అండి. జేవిపి కమిటీలోని సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య. సబర్మతి ఆశ్రమంలో నివసించి దేశ స్వాతంత్ర్యం కోసం 3 పర్యాయాలు కారాగారానికి వెళ్ళి వచ్చిన వారు ఎవరు? పొట్టి శ్రీరాములండి. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించినది పొట్టి శ్రీరాములు అండి. 1952 డిసెంబర్ 9న జేవిపి సూత్రాల ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తాము సిద్ధమని ప్రకటించినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1952 డిసెంబర్ 15న ఎన్ని రోజుల నిరాహార దీక్ష తర్వాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు? 58 అండి. 58 డేస్. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణము యేసుక్రీస్తు మరణంతో పోల్చినది ఎవరు? ఏ హేల్స్, మద్రాసు మెయిల్ పత్రిక సంపాదకుడు అండి. ఓకేనా. ఏ సంవత్సరంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చినది? 2008. ఏ సంవత్సరంలో నెహ్రూ పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాడు? 1953 మార్చి 25 అండి. డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినది జవహర్లాల్ నెహ్రూ. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత వచ్చిన గీతం ఆంధ్ర రాష్ట్రం అవతరించిన హో, అందయుగం అంతరించిన హో. స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారిగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అండి. ఓకేనా. 1954 జూలై 4న ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేయబడినది. దీనికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రం మొదటి గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు తెలుగులోనికి అనువదించారు? గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ రచించిన గీతాలు ఏవి? మా కొద్దీ తెల్లదొరతనం, దండాలు దండాలు, భారత మాత. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. అడవి పూలు ఆదివాసుల వివాహ వ్యవస్థ సాంప్రదాయాలు, గిరిజనుల జానపద గీతాలు గ్రంథ రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీ అనే బిరుదు ఎవరికి కలదు? వెన్నెలకంటి రాఘవయ్య. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశోద్ధారక, విశ్వదాత, కళ ప్రపూర్ణ అనే బిరుదులు ఎవరికి కలవు? కాశీనాథుని నాగేశ్వరరావు. కృషికార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు? సర్దార్ గౌతు లచ్చన్న. నా జీవన నౌక ఆత్మకథ రచన ఎవరిది? బ్రహ్మయ్య. ఎవరిని ఉద్దేశించి మహాత్మా గాంధీ ది బ్రేవ్ సర్వోత్తమరావు అని బిరుదు ఇచ్చాడు? గాడిచర్ల హరి సర్వోత్తమరావు కండి. కొండ వెంకటప్పయ్యకు గల బిరుదు ఏమిటి? దేశభక్త. ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు శాఖ అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? రాయప్రోలు సుబ్బారావు. చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర ఏ దేశమేగినా ఎందుకు నీడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే గీతాలను రచించినది ఎవరు? నీ తల్లి భూమి భారతిని అనే గీతాలను రచించినది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. మహాప్రస్థానం, మరో ప్రపంచం ఎవరి రచనలు? శ్రీరంగం శ్రీనివాసరావు. దక్షిణ భారతదేశంలో మహిళా సంక్షేమం కోసం ఆంధ్ర మహిళా సభ ఏ సంవత్సరంలో ఎవరు స్థాపించారు? 1936 అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్. కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి, జాతీయ స్త్రీ విద్యా మండలి, జాతీయ బాలికల మరియు స్త్రీ విద్యా సంఘం అంటే అనేక కేంద్ర సంస్థలకు అధ్యక్షురాలుగా ఎవరు వ్యవహరించారు? దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆంధ్రదేశంలోని మారుమూల గ్రామాల్లోని రైతుల్ని సైతం చైతన్యం చేసి రైతు ఉద్యమంగా రూపొందించిన ఖ్యాతి ఎవరికి కలదు? ఎన్జి రంగా. 1930లో మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించినప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్న నాయకుడు ఎన్జి రంగా అండి. ఏ సంవత్సరంలో ఎన్జి రంగా ఫైదపూర్లో జరిగిన అఖిల భారత రైతు కాంగ్రెస్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు? 1936 అండి.
1926 సంవత్సరంలో ఏప్రిల్లో ఏర్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయంకు తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. భారతం, రామాయణం, భాగవతములు పూజ్య గ్రంథాలు కావని, శూద్రులను దాస్యంలో ఉంచడానికి వ్రాయబడినని పేర్కొన్నవారు ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలుపుడి, పూసి పొదము మెడను సైతం పూలదండల భక్తితో అనే గీతం ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంగా రచించిన వారు ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. మాలపల్లి నవలకు గల మరో పేరు సంఘ విజయం. సంఘ విజయం. సి రాజగోపాలాచారి మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరంలో మాలపల్లి నవలపై నిషేధం తొలగించారు? 1937. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఎవరి ఇంటిలో చేశాడు? బులుసు సాంబమూర్తి. ఏ సంవత్సరంలో జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలైన వారు ఆంధ్ర రాష్ట్రంలో గ్రంథాన్ని ప్రచురించారు? 1911 అండి. 1911లో. 1911లో దేశాభిమాని పత్రికలో మొదటగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును గట్టిగా సమర్థించిన వారు ఎవరు? సి శేషగిరిరావు. భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పేరుతో కరపత్రాన్ని విడుదల చేసినది కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆంధ్రుల ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1913 అండి. ఏ ఆంధ్ర సమావేశాన్ని ఆంధ్ర మహాసభగా తీర్మానించారు? ద్వితీయ ఆంధ్ర సమావేశం అండి. ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర సమావేశం, తర్వాత వచ్చేసి ఆంధ్ర మహాసభ సమావేశం అయిపోయింది. ద్వితీయ ఆంధ్ర సమావేశం. దేశాభిమాని పత్రిక ఎవరిది? చల్లా శేషగిరి రావు. బళ్ళారి తాలూకా మైసూరు సంస్థానానికి దక్కవలనని సూచించిన కమిటీ? బళ్ళారి తాలూకు మైసూరుకి కర్ణాటకకి బదిలీ చేస్తూ ఏ కమిటీని సిఫార్సు చేసిందంటే లక్ష్మీ శంకర్ మిశ్రా కమిటీ. ఓకేనా. నిడదవోలు సమావేశానికి అధ్యక్షత వహించినది సూర్యనారాయణ. హిందూ పత్రికలో వ్యాసాలు రాసి స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉద్యమాలను ఉదాహరించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు దేశభక్తికి ఆటంకం కాదని చెప్పినది ఎవరు? పట్టాభి సీతారామయ్య. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. హంపి క్షేత్రం గ్రంథ రచయిత ఎవరు? కొడాలి వెంకట సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్ర గ్రంథ రచయిత ఎవరంటే శ్రీనివాస సోదరులు. ఆంధ్ర రాష్ట్ర గీత రత్నములు గ్రంథ రచయిత ఎవరు? అన్నబోజు లక్ష్మణరావు. ఆంధ్ర ప్రశస్తి గ్రంథ రచయిత విశ్వనాథ సత్యనారాయణ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత ఎవరంటే శంకరంబాడి సుందరాచార్య. క్రిసెంట్ పత్రిక రచయిత ఎవరు? గాజుల లక్ష్మీనరశెట్టి అండి. ఏ ఇయర్లో స్థాపించారో తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. హాస్య సంజీవని పత్రిక రచయిత కందుకూరి వీరేశలింగం. సీమాంధ్ర సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానంను ప్రవేశపెట్టిన వారు? వేమవరపు రామదాసు. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని మొదటగా మద్రాసు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే భూపతి వెంకటరాజు. ఎవరు రాయలసీమ కరువు ప్రాంతాలలో పర్యటించి కరువు బాధితులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినది? సర్ విజయానంద్. ఎవరు స్టాఫర్డ్ క్రిప్స్ను కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి విజ్ఞాపనను సమర్పించాడు? సర్ విజయానంద్ అండి. సర్ విజయానంద్. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తి? కొండా వెంకటప్పయ్య. ఏ ఆంధ్ర మహాసభలో తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? 3వ ఆంధ్ర మహాసభ. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడినది? 1918 జనవరి 22 అండి. దేశాన్ని కుదిపేసిన అయోధ్య ఘటన కాలంలో దేశ ప్రధాని ఎవరు? పివి నరసింహారావు. 1967లో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట నాయకులు ఎవరు? ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి. రాష్ట్రంలో చివరిగా ఏర్పడిన జిల్లా ఏది? విజయనగరం. ఏ ఇయరో తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రపంచ రికార్డులతో పివి నరసింహారావును గెలిపించిన నియోజకవర్గం నంద్యాల అండి. నంద్యాల నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీని ప్రకటించినది ఎప్పుడంటే 1969 మే నెలలో తరిమెల నాగిరెడ్డి గారు. ఓకేనా. ఆంధ్రాలో నక్సలైట్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? 1969 అండి. ఓకేనా. భారత కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో చీలిపోయింది? 1964.
జయాంధ్ర ఉద్యమంలో ప్రముఖుడైన కాకాని వెంకటరత్నం మరణించినది 1972 డిసెంబర్ 25 అండి. ప్రధానిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. తొలిసారిగా సమైక్యాంధ్ర దేశ పటాన్ని తయారు చేసింది ఎవరంటే గుంటూరు యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ సభ్యులైన ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉండాలనే అభిప్రాయం ప్రప్రథమంగా ఎప్పుడు ఎక్కడ రూపొందింది? 1903 గుంటూరు యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ చర్చలో. ఆంధ్ర చరిత్ర గ్రంథాన్ని రచించినది చిలుకూరి వీరభద్రరావు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికై చర్చించేందుకు కృష్ణ గుంటూరు మండలాల సంయుక్త సమావేశం ఎక్కడ జరిగింది? 1912 నిడదవోలులో. భాషాపరంగా ఏర్పడిన తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం. 1917 ఏప్రిల్లో మద్రాసులో ఏర్పడిన ఆంధ్ర రాజకీయ సమితి అధ్యక్షులు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బిఎన్ శర్మ. ఆంధ్ర రాజకీయ సమితి 1917లో బిఎన్ శర్మ అధ్యక్షతను ఏర్పాటైనది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు అవతరించినది? 1926 ఏప్రిల్ 26 అండి. రాయలసీమ పితామహుడు కల్లూరు సుబ్బారావు. ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆంధ్రకు బదులు తెలుగు పదాన్ని ఉపయోగించాలని సూచించినది ఎవరంటే కేవి రెడ్డి నాయుడు. ఆంధ్ర రాష్ట్రం కొరకు 1951లో 35 రోజుల నిరాహార దీక్ష చేసిన సత్యాగ్రహి గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఓకేనా? ఈయన ఎవరు చెప్తే నిరాహార దీక్ష విరమించాడో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ఉప ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాల విలీనం కొరకు జరిగిన ఉద్యమం ఏది? విశాలాంధ్ర ఉద్యమం. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాను? డేట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1952 అక్టోబర్ 19 నుండి 1952 డిసెంబర్ 15 వరకు అండి. టోటల్గా 58 డేస్ చేశారు. ఓకేనా? ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి. ఓకేనా? పెద్ద మనుషుల ఒప్పందమునకు హాజరైన తెలంగాణ నాయకులు బూర్గుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, జీవి నరసింహారావు. భారతదేశంలో తొలి షెడ్యూల్ కులమునకు చెందిన ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య. నేటి రష్యా గ్రంథ రచయిత నార్ల వెంకటేశ్వరరావు. ఉదయిని అను పత్రికను ప్రారంభించిన వారు కొంపెల జనార్దనరావు. ఉదయిని పత్రికాన్ని కొంపెల జనార్దనరావు గుర్తుపెట్టుకోండి. విప్లవ వీరులు అను గ్రంథ రచయిత ఎవరు? గద్దె లింగయ్య. ఓకేనా? గద్దె లింగయ్య. పొట్టి శ్రీరాములు జన్మస్థానము జువ్వల దిన్నె. విజయవాడ రాష్ట్ర రాజధాని కావాలని పట్టుపట్టినది కమ్యూనిస్టులు. ఆంధ్రప్రదేశ్ పేరును సూచించినది జాయింట్ సెలెక్ట్ కమిటీ. జయాంధ్ర ఉద్యమం తలెత్తినది 1972. ముల్కీ సమస్యపై పార్లమెంటులో బిల్లు ఆమోదించినది 1972 డిసెంబర్ 23 అండి. జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించినది బివి సుబ్బారెడ్డి. అభ్యుదయ రచయితల ఆంధ్రప్రదేశ్ సంఘం ఏ సంవత్సరంలో స్థాపించాను? 1936 అండి. అభ్యుదయ రచయితల ఆంధ్రప్రదేశ్ సంఘం 1936. కురవంజ నృత్యం అండి. అడవుల్లో నివసించే చెంచులు, కోయలు, కురువలు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. పిల్లన గురవి ఊదుతూ డమరుకం వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. కురవంజి నాటకం. యక్షగానం అండి. భాగవతంలోని కథలను నృత్య రూపంలో ప్రదర్శించడం యక్షగానం. ఇది అతి ప్రాచీన జానపద కళ. మొదట కర్ణాటకలో పుట్టి ఆ తర్వాత ఆంధ్రలో వ్యాపించింది. ఈ ప్రదర్శన సాధారణంగా సాయంత్రం వేళ జరుగుతుంది. తోలుబొమ్మలాట అండి. ఇది ఒక జానపద కళారూపం. పూర్వకాలంలో రాజులు ఆస్థానంలో పండితులు ప్రభువులను సంతోషపెట్టడానికి బొమ్మలు తయారు చేసి ప్రదర్శించేవారు. తెల్లటి పంచెను తెరగా ఉపయోగిస్తారు. దీపం కాంతితో బొమ్మల నీడ పడే విధంగా చేసి బొమ్మలాట ప్రదర్శిస్తారు. కోలాటం. ఆంధ్ర ప్రజా జీవితంలో ఇది ఒక ప్రముఖ నృత్యం. అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో ప్రదర్శిస్తారు. తిరునాళ్ళు, దేవుళ్ళ ఉత్సవాల సమయంలో ప్రదర్శిస్తారండి కోలాటము. హరికథలు. ఇది తెలుగువారి సాంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలు, సంగీత సాహిత్యాలు సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు.
హరికథలు అలాగే సంగీత సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారండి. హరికథలు ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వారు ఆదిభట్ల నారాయణ దాసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. చెక్క భజన, వీరు కోలాటం వేసే వారి మాదిరి గుండ్రంగా నిలబడి నృత్యం చేస్తారు. లయబద్ధంగా పాటలు పాడుతూ వృత్తాకారంలో తిరుగుతారు. అయితే ఈ బృందం సభ్యులు చేతిలో చెక్కతో వేసిన చిడతలు ధరిస్తారు. వీధి నాటకాలు, ఇది సంగీత నృత్యంతో కూడిన నాటకం. యక్షగానానికి రూపాంతరం అండి, గుర్తుపెట్టుకోండి. వీధి నాటకాలు అనేవి యక్షగానానికి రూపాంతరాలు. ఈ నాటకానికి సూత్రధారుడే ప్రధానం. ఇందులో పాత్రలన్నీ తమను తాము పరిచయం చేసుకుంటూ రంగప్రవేశం చేస్తాయి. కీలుగుర్రం నృత్యం, ఈ నృత్యాన్ని ప్రధానంగా చెంచు జాతి వారు చేస్తారు. బద్దలు, మెంతులు, కాగితాలు కలిపి కీలు గుర్రాన్ని తయారు చేస్తారు. దింసా అండి, దింసా, అరకు లోయలోని గిరిజన సముదాయాలు దింసా నాట్యం చేస్తాయండి. పెళ్లిళ్ళు, పండుగల సమయాల్లో ఈ సమూహాలు ఒక ఊరు నుంచి మరో ఊరిలోకి ప్రవేశిస్తూ ఈ నాట్యం చేస్తాయి. దింసా అండి, అరకులో. సిద్ధి నృత్యం, ఇది ఖడ్గం నృత్యం. వివాహ సందర్భాల్లో రంగురంగుల లుంగీలు ధరించి నడుమునకు బాకు బిగించి చేతిలో కత్తి పట్టుకొని నృత్యం చేస్తారు. సిద్ధి నృత్యం అండి. జ్యోతి నృత్యం, బేడమ్మ జాతరలో ఈ నృత్యం చేస్తారు. గ్రామం బయట జ్యోతిని తయారు చేస్తారు. అలాగే భక్తితో ఒకరి నెత్తిపై ఎత్తుకొని గ్రామంలో తిరుగుతూ రకరకాలుగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. జముకుల వారంటే ఆంధ్ర ప్రాంతం అంతా వీరున్నారండి, ట్రైబల్స్. ఎల్లమ్మ, పోచమ్మ, అంకమ్మ లాంటి కథలు గానం చేస్తారు. జముకుల వారు. బైండ్ల వారు, శైవ మతస్థులకు వినోదాన్ని ఇచ్చే వారిని బైండ్ల వారు అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శైవ మతస్థులకు వినోదాన్ని ఇచ్చే వారిని బైండ్ల వారు అంటారు. కూచిపూడి, ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిన ఒక ప్రముఖ నృత్య రూపం. 17వ శతాబ్దంలో భక్తి ఉద్యమంలో సిద్ధోంద్ర యోగి ఈ నృత్యాన్ని ప్రారంభించారు. వీరనాట్యం, వీరనాట్యం అనేది సతీదేవి మరణం మరియు అవమానంతో భగవంతుడు కోపోద్రిక్తుడైనప్పుడు ప్రదర్శించిన శివుని నృత్యాన్ని సూచిస్తుంది. వీరనాట్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తప్పెట గుళ్ళు, ఇది ఒక భక్తి నృత్యం. ఇది శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందింది. తప్పెట గుళ్ళు అండి, ఎక్కడెక్కడంటే శ్రీకాకుళం, విజయనగరంలోన. తప్పెట గుళ్ళు అనేది ఒక జస్సులయ మరియు టెంపోతో కూడు నేను నృత్యం వానదేవుడని పిలిచేందుకు ప్రదర్శించబడుతుందండి. తప్పెట గుళ్ళని ఎందుకు ప్రదర్శిస్తారంటే వానదేవుడిని పిలిచేందుకు. లంబాడి తెగకు సంబంధించినది. లంబాడి నృత్యం పంట లేదా విత్తనాలు లేదా సీజన్ జరుపుకోవడానికి ప్రదర్శించబడుతుంది. దంతపు గాజులు, ఇత్తడి చీల మండలు, అలంకరించబడిన నగలు మరియు గాజు పూసలతో ఎంబ్రాయిడ్ చేసిన దుస్తులు వంటి భారీ నగలతో నృత్యకారులు నృత్యం చేస్తారు. లంబాడి అండి, లంబాడి వల్ల నృత్యము. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఈ ఏపీ హిస్టరీ యూనిట్ 4కి సంబంధించి మ్యాక్సిమం బిట్స్ కవర్ చేయడం జరిగినది. అలాగే రానున్న వీడియోలో కూడా యూనిట్ 5 అలాగే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ బిట్స్ వస్తాయి. అలాగే ప్రతి సెక్షన్ నుండి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్కి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. ఎవరైనా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.